బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. తర్వాత అన్న కూడా మధ్యలో బయటికి రావడం, వాళ్ళతో అజ్ఞాతలకు వెళ్ళి రెండోసారి వెళ్ళారు. మీరు వెళ్ళారు అప్పుడు? ఇద్దరం పోయినాం కదా. రెండోసారి కూడా నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోయినాను అన్న. అది వాళ్ళ ఈ బావగారికి బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. కర్నూలు కాడిచ్చిన బాబుని. తల్లి అమ్మా నాన్న లేరు, నిన్ను ఎలాగున్నావు, నీ కొడుకుని అలాగ అప్పచెప్పినప్పుడు నీకు బాధ అనిపించలేదు ఒక తల్లిగా? మస్తు బాధ అనిపించింది. మరి ఎందుకు ఇచ్చావు? ఇచ్చినప్పుడు అంటే షూటింగ్ ఆర్డర్ ఇచ్చింది నాకు, ఈయన చంపేశాడంటే దాంతో నేనే తీసుకున్నాను. చిన్న పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది. తప్పని పరిస్థితి. చిన్నని చంపుతా అంటుండు కదా ఆడ నయం, చిన్నని తీసుకొని చంపేస్తా అది వానితో ర్యాలీ కూడా తీసిండు మేము లోపల ఉన్నప్పుడు. నయం నీ కొడుకుని చంపుతాడని మీ బావగారికి ఇచ్చారు, కానీ అప్పుడప్పుడు గుర్తుకొచ్చాడు ఆ బాబు? గుర్తుకొచ్చి మస్తు ఏడ్చి మస్తు బాధ. నాలుగు వాడు కూడా అన్నది అయిపోయిందని ఏడ్చి మస్తు ఏడుపు. ఇప్పుడు కూడా ఆడు చెప్తుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. మస్తు కష్టాలు పడ్డాం కదా మేము. సంవత్సరంన్నర ఉండు అంతే ఆయన. బాబును వదిలిపెట్టా? సంవత్సరంన్నరే ఉండు బాబు అప్పుడు, చిన్న బాబు. ఎంతకాలం దూరం ఉన్నాడమ్మా నీకు? 3 సంవత్సరాల దూరం ఉండు. మా బాబు అసలు చూడకుండా ఉండగలిగావా? నేను ఉండలేకపోయినా. ఇంకా నేను ఉండను, నువ్వు ఉండేసే, నువ్వు బయటికి వస్తే నువ్వు చచ్చిపోతావు, అనవసరంగా వాని చేతుల్లో వస్తావు, నువ్వు ఉండేసే, నేను బాబు కోసం పోతావు, వద్దు అని చెప్పేసి అన్న. ఇంకా అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడిచ్చేది మా బావ బిడ్డ. ఆమె బాగా చూసేది, చిన్న బాగా చూసేవాళ్ళు. వెళ్ళిపోయినాక వాడు అమ్మ ఎక్కువ నాకంటే కూడా ఆయన లేకుంటే ఉండలేకపోయేది. వాడు చిన్నప్పుడు జైలుకు పోతుంటే కూడా మొత్తం ఇట్లా కాలర్ పట్టుకుంటూ అస్సలు వదిలిపెడతలేడు వాడు. 3 సంవత్సరాలు బాబును వదిలిపెట్టి దూరంగా ఉన్నావు కదా, మరి ఒకసారి కనబడి ఉంటావు కదా, అప్పుడు ఏమనిపించింది? అది చెప్పలేము సార్, అది చెప్పలేము. మరి ఎందుకు? అంటే నీలాగా ఎక్కడ అనాథ అయిపోతాడని బాధపడ్డావా? ఇప్పటికి కూడా నేను అనాథ కావద్దనే చూస్తా. ఎందుకు అవుతావు అమ్మా? ఇప్పుడు మీ అందరు ఉన్నాం కదా. అనాథ అయిపోతాడనే వచ్చేసింది సార్ నేను. లేకపోతే సతీష్గఢ్కి మార్చేసిర్రు, పంపిస్తాను, నువ్వు ఉండేసే, నేను వెళ్ళిపోతాను చిన్న గురించి అని చెప్పేసి. బాబుకు తీసుకొచ్చారు, చదివిస్తున్నావు, ఆయన ఏం చేయాలనుకుంటున్నావు? ఏదన్నా చేస్తుంది. పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఇష్టం అని చెప్పిద్దాం అనుకుంటున్నావా నువ్వు కూడా? ఆయనకి ఇష్టమైంది. ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ చేస్తాను. ఆయనకి ఏం చేద్దాం అనుకుంటున్నావా పెద్ద అయిన తర్వాత? మీ బావగారు అబ్బాయిలాగా పోలీస్ చేద్దాం అనుకుంటున్నావా? పోలీస్ చేద్దాం అనుకుంటున్నాం. మనం కాదు కదా చదివే సార్. ఆయనకి ఇష్టం ఏది ఉంటే అది. ఆయన ఏం చేస్తాడు, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి దాని మీద ఎక్కువ, దీని మీద ఉంటుంది సార్. నాకు చదువు గురించి నాకు తెలియదు, నేను చదువుకోలే పెద్దగా. ఇప్పుడు చాలా మంది మాజీలు దందాలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తుంటారు. మీరు అదే బాటలో ఉన్నారా? లేదు మీరు శంకర్ కలిపి మీ కాళ్ళ మీద పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటారు? మా కాళ్ళ మీద మేము నిలబడి సార్, మేము ఏ సెటిల్మెంట్ ఇవ్వము, ఏంటి ఇవ్వము సార్. ఫస్ట్ రాగానే, పార్టీ నుంచి రాగానే నాయుడు సార్ ఉండు కదా, ఆయన అయితే నాకు తల్లితో సమానం సార్. ఆయన అసలు ఆ సార్ ఇచ్చిన సపోర్ట్ ఎవ్వరు లే సార్. నువ్వేం కాదమ్మా, నేనున్నాను నీకు, అన్ననైనా ఏదైనా, నేను తల్లి అయినా తండ్రి అయినా, నిన్ను ఏదైనా నేను చూసుకుంటా. ఈయన మీద కూడా చటాక దెబ్బ పడకుండా చేసిండు సార్. నేను నమ్మి తీసుకొచ్చిన సార్ నేనైతే అని చెప్తే, ఎప్పుడైనా కానీ నీకేం కాదమ్మా, నువ్వేం కాదు నువ్వు అని చెప్పేసి ధైర్యం చెప్తాడు ఆ సార్. అంటే పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఆ సార్ మంచివాడు సార్. మా కుటుంబం లెక్కనే ఏది ఉన్నా కానీ మాకు ముందు జరగబోయేది, మాకు ఏదన్నా. అంటే కొంతమంది పోలీసులు, కొంతమంది మాత్రమే ఇలా మీ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేస్తుంటారు. ఇబ్బంది పెట్టాలని కొంతమంది, అంటే మేము ఈయన పెద్ద కేడర్ దగ్గర చేసింది కాబట్టి ఈయన కొంచెం లాభం కోసం అట్లా చూసేటోళ్ళు ఉన్నారు. కానీ మాకు నిజంగా ఇది చేసింది మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఇట్లా ఉన్నాము. కాకపోతే మాకు తిండికి లేకపోయినా సరే సార్, మాకు ఇట్లున్నాము, ఇట్లా ఉన్నామంటే ఆ సార్ వాళ్ళే సార్. నాయుడు గారు, శ్రీనివాస నాయుడు గారు. పాపకి అయితే ఆయన ఏది ఇష్టమైతే చేపిస్తాను. ఆయన ఏది ఇష్టమైతే అది చేపిస్తాను సార్. సాధారణంగా అమ్మా నాన్న లేకపోయినా నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళావు, ఒక సంస్కారంగా చక్కగా వచ్చావమ్మా, నీలో ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి.
కానీ ఇప్పుడున్న మహిళలు కొంతమంది అమ్మాయిలు చిన్న విషయాలకే చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్యన గొడవ జరిగినా లేదా అత్తగారు ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కాలేజీలో చదువు ఎక్కువైపోయినా, చదువు మన ఒత్తిడి ఎక్కువైనా, లేదా ప్రేమ విఫలమైనా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకున్న మహిళలకి ఏం చెప్తాము సమాధానం? చేసుకోమంటావా? ధైర్యంగా నిలబడి పోరాటం చేయమంటావా? ధైర్యంగా నిలబడి పోరాడాలి సార్. కానీ నాకు నా అదృష్టం కొద్దీ నాకు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా కానీ అతనే అమ్మ నాయన సార్. అమ్మ నాయన ఉన్నారు లేరు అనుకోకుండా నాకు ఎప్పుడు నాకు గుర్తేరారు సార్. అంత బాగా చూసుకుంటారు. నన్ను ఏనాడు మాత్రం ఏది ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వస్తాయేమో, దానికి ఆత్మహత్య పరిష్కారం ఉంటావా? అట్లా పరిష్కారం అయితే దాన్ని ఏదన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలా, గట్టిగా నిలదొక్కుని నిలబడాలి. కానీ ఆత్మహత్య పరిష్కారం ఏవి కావాలి సార్. అంతే నాకు కాదు. అటువంటి వాళ్ళు కనబడితే మీరు మాట్లాడతా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టినాం సార్. కాకపోతే నాకు చదువు రావకపోవచ్చు కానీ నా భర్త నాకు నేర్పింది అది సార్. నాకు ధైర్యం. చదువు అవసరం లేదమ్మా, నీలో సంస్కారం ఉంది కదా. నా భర్త నేర్పిందే నాకు అది సార్, సంస్కారం అనేది. నువ్వు ఎట్లా ఉండాలి ఏం కదా అనేది నాకు తెలంగాణ లాంగ్వేజ్ ఇవన్నీ నాకు అసలు తెలియదు సార్. నువ్వు ఎట్లా ఉండాలి ఏం కథ, ఎవరితోటి ఎట్లా ఉండాలి. నన్ను ఇప్పటికి కూడా ఒక్క మాట మా బావలైన ఎవ్వరని ఒక్క మాట అన్నా కానీ ఆయన తట్టుకోలేదు. నా గురించి ఏడ్చేస్తారు సార్. నీ గురించి నేను సావడానికైనా రెడీ అంటాడు ఇప్పటికి కూడా. నిజంగా సార్, అబద్ధం కాదు. నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా నిజంగా సార్, అబద్ధం కాదు. నాకు అమ్మ నాయన నాకు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా అతను ఉంటే చాలు సార్ నాకు. అంతే. నువ్వు నిజం అన్నా అనుకో, నేను హార్ట్ఫుల్ నమ్ముతున్నా. నిజంగా సార్. ఫైనల్ గా చెప్పమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలు కొంతమంది మీలాగా కమిట్మెంట్ కాకుండా కొంచెం దారి తప్పుతుంటారు. విలాస జీవితాలు, తాగుడు, సిగరెట్లు, గంజా ఇవన్నీ. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? అట్లాంటి వాళ్ళకు నాకు అర్థమైంది అనుకో, నాకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. నాకు షాప్ ఉంది, అర్థమైతే మగపిల్లలైనా సరే నేను పిలుచుకుంటా దగ్గరికి. ఫస్ట్ నువ్వు చెప్తా, చర్చిస్తా. నానా ఏంది నాన్న ఇట్లుంది పరిస్థితి, ఆ పిల్లగాడు పలానా పిల్లగాడు ఇట్లా తిరుగుతున్నా అని చెప్తా. మా ఊర్లో అసలు గంజాయి మస్తుంది సార్. పిల్లలు చిన్న పిల్లలందరూ పాడైపోతారు. అయితే నాన్న ఏం నాన్న అని చెప్తాయి నాకు. అంటే ఒకవేళ నువ్వు మాట్లాడితే కన్విన్స్ అవుతారు అనుకుంటే మాట్లాడేసేయి. నీ మాట రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే మాట్లాడు, లేకపోతే వద్దు నాన్న అని చెప్తాడు ఈయన నాకు. నాకెప్పుడు అది ఇదని మేము అనుకోం సార్. మేము అంతే, బుజ్జి అది ఇది అని పిలుస్తాడు అంతే ఇప్పటికి కూడా. అంటే నేను మాట్లాడేస్తా పిల్లల్ని పిలిచి, ఏంది నాన్న మీరు ఏం చదువుతారు, ఏం కథ ఏంది, మీరని ఒకటి కాదు నా కొడుకు అని ఒకటి కాదు అని చెప్తే, పెద్ద మమ్మీ బాగా మాట్లాడుతాం మమ్మీ నువ్వు నీ మాట. కానీ కొంతమంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, మా ఊళ్ళో మార్చిన వాళ్ళం కూడా ఉంది. మారే వాళ్ళు ఉంటారు, అడ్డంగా మాట్లాడేటోళ్ళు కూడా వంగుతారు మన కాడ. ఎందుకంటే మనం అట్లా మాట్లాడతాం అంటే మనం అంటే రుబాబుగా మాట్లాడడం, దగ్గరకు తీసుకుంటాం. మాట్లాడినా వాడు ఆల్రెడీ అందులో మునిగిపోయి ఉన్నాడు అనుకోండి, మనం చెప్పినా వినవులే అంటే వాని కర్మ. మీకు అడ్డంగా ఎదురు చెప్పాడు అనుకోండి, గతంలో లాగా చేయలేస్తుందా లేదా చెప్పం. అదే మీరు అక్కడ ఉన్నప్పుడు అడ్డంగా మాట్లాడితే ఏం చేస్తారు? ఇంత ఓపిక వచ్చిందంటే ఈయన వల్లే నాకు. ఇప్పుడు వచ్చింది, అడవిలో ఉన్నప్పుడు కానీ అడ్డంగా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అడవిలో అని వేసేది నేనైతే. ఏం చేసేవారు? కొట్టేది అంతే. ఇంకా అంటే విలేజ్ లో ఏమైనా పంచాలు ఉంటాను అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటాడు అనుకో, ఏడన్నా నీకు ఇంత అంతుంటే ఆ జనాల్లో ఇట్లా పోయేది, పడలు మన వేసేది, సపడేకు నిలబడేది, ఏమనకపోయేది. మా కమాండర్ కూడా బాగా ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేయాలని బాగుండేది మా కమాండర్ కి. నన్ను అయితే మస్తు బిడ్డలాగా చూసుకునేది ఆయన. ఎక్కువ మాట్లాడేది. ఆయన రాజారామన్న ఉంటాడు అనంతపురం జిల్లాలో, నాకు పార్టీలో పనిచేసిండు. ఆ రాజారామన్న అంటే ఫేమస్ అనంతపురంలో. అన్న ధరణి సంస్థ అని పెట్టింది తెలుసా అన్న నీకు? ధరణి సంస్థ పెట్టి కొన్ని 100 మంది నాడు మీటింగ్ పెట్టింది చూడు అన్న రాజారామన్న. ఆయన కూడా అంతే, చిన్నక్క అనేది. ఏంటనే కొట్టే పోతే చిన్నక్క ఈరోజు నీ పనే చిన్నక్క అని చెప్పి పోయే పడులమని వేసేది, సపడేకుండా ఉండేది అంతే. ఇంకా అనంతపురంలో ఎప్పుడైనా మీకు పరిట్ల రవి గారు సైన్యం ఎప్పుడు ఎదురుపడలేదా? ఎదురుపడింది సార్. అంటే దళాల మీదకే వచ్చారు వాళ్ళు, దళాలను ఎన్కౌంటర్ చేయాలని. అయితే అప్పుడు ఈ పోలీసు వాళ్ళ నిర్బంధం కన్నా వాళ్ళ నిర్బంధం ఎక్కువ ఉండేది సార్. అప్పుడు
వాళ్ళ ఓ పక్క తిరిగేది, మేము ఓ పక్క తిరిగేది. ఒకసారి కాల్పులే జరిగేది పోలీసు వాళ్ళ లెక్కనే, మాకు కూడా వాళ్ళకు మాకు. కొంతమందిని నక్సలైట్లని పోలీసులకు పట్టించడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పరిటాల వర్గం ఎక్కువ ఉంటుంది అంటారు, వాస్తవం? ఒకసారి ఏం చేసినామంటే ఒక కలగల్ల అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు కాడికి పోయి ఉన్నాం. ఆ ఊర్లో పరిటాల రవి వాళ్ళ వర్గం అంటే ఆయన. మాకు తెలియదు కదా, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతుంటే అందరు వ్యతిరేకం అయిపోయారు దళాల గురించి. ఆయన ఏం చేసిండు, బాయికాడు ఉన్నట్టుండి మేమేమో పైన గుట్ట మీద ఉన్నాం. ఆయన చెప్పకుండానే పోలీసు వాళ్ళు అనుకొని వచ్చిండు మమ్మల్ని చూసి. పోలీసు వాళ్ళు అనుకొని వస్తే మేమేం చేసినాము, మీరు లేడీస్ మహిళా కాంప్లెక్స్ పక్కకు ఊరు అంటే మేము సపరేట్గా పక్కకు పోయినా సార్ దళాలు వచ్చినాయి సార్, ఇటుకు వచ్చినాయి సార్, ఆటకు వచ్చినాయి సార్ అని చెప్తుండే ఆయన. ఇక ఆయనను పట్టుకొని కొట్టంగానే ఇక వాకి ట్యాకిలు ఉన్నప్పుడు వాకి ట్యాకిని గుంజుకొని ఏంటి సంగతి అంటే చెప్పింది. చంపిరు ఆయన, చంపేసి కొడుకు. ఫైనల్గా చెప్ప మరో క్వశ్చన్. మీకు అడవిలోనే పరిచయం ఆయన అన్న, తర్వాత పెళ్లి చేసుకున్నారు, బాబు. మీకు అమ్మైనా నాన్నైనా భర్త అయినా ఎవరైనా ఆయనే. ఆయన కూడా మీకు ఆమె ఏమి తుమ్మి అనకుండా బుజ్జి ఇంకో అంటే ఇద్దరి మధ్యన అనుబంధం అనురాగం అలాగ ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంత చక్కగా ఉన్నారు కదా. కానీ ఇప్పుడున్న కొంతమంది జంటలు చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకోవడం, భార్య అంటే భార్య మీద అనుమానం భర్తకి, భర్త మీద భార్యకి అనుమానం, లేదా భర్త తరపున వాళ్ళు ఎవరు వచ్చినా ఆవిడ కోపం, భార్య తరపున ఎవరు వచ్చినా ఆయనకి కోపం, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోతుంటారు. అటువంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తారు మీకు? వాళ్ళు ఆ విధంగా విడిపోవడం వల్ల వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు అనాథలు అవుతుంటారు. అంటే అలా జరగకుండా ఉండాలి, ఏం చేయాలి? వాళ్ళు కాదు, ఇప్పుడు ఒక లక్ష్యం కోసం వాళ్ళు పనిచేసాక వచ్చారు. అన్ని రాజకీయాలు తెలుసు వాళ్ళకు, మనం ప్రజల కోసం ఎట్లా చేసినాం ఏం కథ అని చెప్పేసి మనం అనేది వాళ్ళకు ఉంటుంది కదా. అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు చిన్న చిన్న విషయాలకి అది ఇది అని, ఇప్పుడు బయట సమాజానికి వాళ్ళకి తేడా లేదు కదా సార్. మాకైతే అట్లా లేదు సార్, మా వాళ్ళు మీ వాళ్ళు నేనేమున్నాను, మేమిద్దరము ఇది అనుకొని ఎవరికైనా ఇప్పుడు వాళ్ళ ఎవరు వచ్చినా కానీ మేము అన్నీ సమానంగా చూసుకోం. మాకు చిన్న చిన్న విషయాలకి ఏ పంచాయతీ ఇప్పటి వరకు పంచాయతీ ముచ్చటే రాదు సార్, రాకూడదని కోరుకుందాం. నిజంగా సార్. ఇప్పుడు నేనంటే అబద్ధం చెప్తే మా నాయుడు సార్ అడుగు సార్ చెప్తాడు మా గురించి. ఎన్ని ఇబ్బందులు అంటే మేము పడ్డ ఇబ్బందులు ఎవ్వరు వల్లే సార్. అన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఏనాడు నేను ఆయనకు ధైర్యం చెప్పినా నాకు ఆయన ధైర్యం ఏం కాదని చెప్తా. ఏదైనా కానీ ఏమవుతుంది అంటే ఆయన చెప్పేసి అనుకుంటా అంతే. చిన్నప్పుడు అనాథైనా పెద్ద అయ్యాక ఆమెకి భర్తే, తండ్రి అయినా, అన్నదమ్ముడైనా, అమ్మైనా, కొడుకైనా అన్ని అంత చక్కటి దాపంచం ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నారు. అడవి పరిచేసిన అతన్ని ఆమె చాలా చక్కగా చూసుకుంటుంది, ఆమెను కూడా అతను చక్కగా చూసుకుంటాడు. చిన్న చిన్న విషయాలకే కుటుంబాల మధ్య గొడవలు తెచ్చుకొని విడిపోతున్న ఈ కాలంలో వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఏం చదువుకోలేదు, కానీ సమాజం వాళ్ళకి చాలా విషయాలు నేర్పింది. సంస్కారం అనేది ఇంకా నేర్పింది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న నమ్మకం అనేది వాళ్ళిద్దరిలో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏ రాష్ట్రంలో పుట్టినా అడవి పరిచయం చేసిన వాళ్ళిద్దరు కూడా చక్కగా ఉన్నారు. పెద్ద చదువుకొని చిన్న చిన్న విషయాలకి అలిగి విడిపోతున్న కొన్ని కుటుంబాలు వీళ్ళిద్దరికి దాంపత్యాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె తెలియని వయసులో అడుగుబాటు పట్టిన ఆమెకి సమాజం చాలా నేర్పింది. ముఖ్యంగా పార్టీ ఒక క్రమశిక్షణ సంస్కారం నేర్పింది. కాబట్టి ఈ రోజుకి ఆమె ఎవరితో వేలెత్తి చూపించుకోకుండా 10 మందికి ఆమె రోల్ మోడల్గా నిలిచింది. ఆమె సుశీలక్క అలియాస్ చిన్నక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మాటలు నీ స్టోరీ వినేనా కొంతమంది కుటుంబాలు బాగుంటాయని ఆశిస్తాను. సరే.